సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ట్రాపికల్ ఫీవర్ ప్రొఫైల్ చేయించడానికి అందరికీ యాక్సెసిబుల్గా ఉండదు కదండి. అంటే దీని అవును. సో ఇనిషియల్గా ట్రాపికల్ ఫీవర్ ప్యానెల్ అంటే చాలా కవర్ అవుతాయండి. అంటే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, లెప్టోస్పైరా స్క్రబ్ ఇవన్నీ ఉంటుంది. లెప్టోస్పైరా స్క్రబ్ మన దగ్గర అన్కామన్, మలేరియా కూడా తక్కువ. సో ఇనీషియల్గా అయితే డెంగ్యూ, చికెన్ గున్యా బాగా వస్తున్నాయి. సో అట్లీస్ట్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే హీ విల్ అసెస్ ద సిమ్టమ్స్. రైట్. సో పాసిబిలిటీస్ ఎక్కువ ఏది ఉంది, డెంగ్యూ అనిపిస్తుందా, చికెన్ గున్యా అనిపిస్తే అకార్డింగ్లీ టెస్ట్ చేయించవచ్చు. ఒకవేళ యాక్సెసిబుల్ ఉంది అంటే బెటర్ టు గో విత్ ఫీవర్ ప్యానెల్, ట్రాపికల్ ఫీవర్ ప్యానెల్. పూర్వం ఫారిన్ అంటే ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళకి ఎస్పెషల్లీ రైనీ సీజన్లో మెఫ్లోక్విన్ జస్ట్ ఒక ఏంటిది ఇదిగా ప్రొఫిలాక్సిస్గా ఇచ్చి పంపించేవారు. బట్ అలాగా మనకి డెంగ్యూకి, చికెన్ గున్యాకి ఏమీ లేవండి. డెంగ్యూకి, చికెన్ గున్యాకి ప్రొఫిలాక్సిస్ మెడిసిన్స్ లేదు. బట్ వ్యాక్సిన్స్ అనేది యుఎస్లో రీసెంట్గా అప్రూవల్ అయింది లాస్ట్ ఇయర్. బట్ ఇట్స్ ఆన్ 4th phase ట్రయల్స్లో ఉంది. బట్ ఇండియన్ మార్కెట్లో రావడానికి ప్రాబ్లీ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే చికెన్ గున్యా లక్షణాలు అది ఫీవర్ ఒక 3 రోజులు 4 రోజులు ఉండి తగ్గిపోయినా కూడా దాని తర్వాత నరకం చాలా మందికి. సివియర్ డిసేబిలిటీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎల్డర్లీలో అండి. యంగ్ పీపుల్లలో వి సీ రికవరీ సూన్, మోస్ట్లీ 1 month లోపు అవుతుంది. బట్ ఎస్పెషల్లీ 50 దాటిన వాళ్ళకి, ఆల్రెడీ ఆర్థరైటిస్ హిస్టరీ ఉన్న వాళ్ళకి చికెన్ గున్యా వచ్చింది అంటే పెయిన్స్ ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఆల్మోస్ట్ కొంతమందికి అయితే 5-6 months కూడా సివియర్ పెయిన్స్ ఉండడం చూస్తున్నాము. దానికి ఏమన్నా అంటే నివారణ ఉంటుందండి? ఎన్ని రోజులు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు? ఇనీషియల్గా పెయిన్ 1 week 10 days అయితే రెగ్యులర్గా వాడవచ్చు. బట్ పెయిన్ పర్సిస్టెంట్గా ఉంటే అవాయిడ్ చేయడం మంచిది. ఎక్కువ ఉన్నప్పుడు SOSగా వాడడం మంచిది. ఎందుకంటే రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము ఉంటుంది. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ, ఒకవేళ సివియర్గా అనిపిస్తుంది అంటే మీకు జనరల్ ఫిజిషియన్కి కలవాలి. అండ్ కొన్నిసార్లు స్టీరాయిడ్ మరీ సివియర్గా జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్ అట్లా ఉంటే కొంతవరకు స్టీరాయిడ్ కూడా హెల్ప్ చేస్తుంది అండి. రైట్. సో అసెస్ చేసి సెల్ఫ్ ట్రీట్మెంట్ కన్నా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, ఎందుకంటే చాలా మంది యాంటీబయాటిక్స్ కూడా మొదలు పెట్టేసి, యాంటీబయాటిక్స్ అయితే day 1 అంటే మేము క్లినిక్స్లో చూస్తున్నాం కదా, ఎస్పెషల్లీ రీజన్ చెప్పేది ఏంటంటే 103 ఫీవర్ ఉందని యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాము అంటారు. హై ఫీవర్ వచ్చిందంటే బట్ యాంటీబయాటిక్ అనేది ఫీవర్ని తగ్గియదు, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. అండ్ యాంటీబయాటిక్ పేరులోనే ఉంది, ఇట్స్ అగైన్స్ట్ బ్యాక్టీరియాస్. సో ఫస్ట్ డే హై గ్రేడ్ ఫీవర్ జనరల్గా మనం వైరల్లలో చూస్తూ ఉంటాము. సో కొన్ని ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్ ఉంటుంది, ఒకవేళ లైక్ ఫీవర్స్ 5 days కన్నా ఎక్కువ కూడా ఉంది, తగ్గట్లేదు అంటే వీ నీడ్ టు ఎవాల్యుయేట్, ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంది అట్లా.